వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఏపీలో ఎన్నికల ప్రచారం మంచి ఊపు మీద సాగుతోంది. ఈ ప్రచారంలో అటు ఇటు వాడి వేడి విమర్శలు చేసుకుంటున్నారు. ఇక పోలింగ్ డేట్ చూస్తే నెల రోజుల కంటే తక్కువకు వచ్చేసింది. ఏపీలో ఎవరు గెలుస్తారు అన్న దాని మీద రకరకాల సర్వేలు వస్తున్నాయి. కొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందంటుంటే మరికొన్ని సర్వేలు టీడీపీ కూటమికి పట్టం కడుతున్నాయి. అయితే సర్వేలు ఎలా ఉన్నా అటు వైసీపీ అధినేత జగన్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబులను చూసినప్పుడు జగన్లో ఎక్కడా లేని ధీమా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే బాబులో ఆందోళన కనిపిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది. నిజానికి చంద్రబాబు సేఫ్ జోన్లో ఉన్నారు. గతంలో అంటే 2019 ఎన్నికల్లో జరిగిన తప్పులను ఆయన ఈసారి సరిదిద్దుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని వ్యవస్థతో సాఫీగా అన్నీ సాగేలా చూసుకుంటున్నారు. ఇక గత ఎన్నికల్లో తమ ఓట్లకు చిల్లు పెట్టిన జనసేనతో పొత్తు పెట్టుకొని తమకు అనుకూలం చేసుకున్నారు. పటిష్టంగానే కూటమి ఉంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు 190% పైగా కూటమికి పడే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఏపీలో జగన్ కాకపోతే చంద్రబాబు వైపే జనాలు చూస్తారు. ఇక ఎవరెన్ని చెప్పినా, మరెన్ని సర్వేలు వచ్చినా కూడా ఏపీలో హోరాహోరీ పోరు ఉందని, ఏకపక్షంగా లేదని అంతా అంటున్నారు. దాంతోపాటుగా బలంగా కూటమి కట్టిన టీడీపీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉండే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. మరి ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా చంద్రబాబు ఎందుకు ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు అన్న చర్చ వస్తోంది. కొద్ది నెలల ముందు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఫుల్ కాన్ఫిడెన్స్తో కనిపించారు. ఆ ఎన్నికల్లో ఆయన కేసీఆరే తొందరలో మాజీ సీఎం కాబోతున్నారు అని ప్రతి సభలో చెబుతూ ఉండేవారు. అంతేకాదు డిసెంబర్ 9న తాను సీఎంగా ప్రమాణం చేస్తాను అని కూడా ఆయన చెబుతూ వచ్చారు. అలా నెల రోజుల ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జనంలో పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేశారు. కానీ ఏపీలో చూస్తే చంద్రబాబు అలా గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్న చర్చ సాగుతోంది. ఇక జగన్ ఎందుకు ధీమాగా ఉన్నారంటే, జగన్ అయితే బంపర్ విక్టరీ లేకపోతే విపక్షమైన బేకతారు అన్నట్లుగా ప్రిపేర్ అయ్యారని అంటున్నారు. ఆయన ప్రస్తుతం వయసు 52 ఏళ్లు మాత్రమే. మరో ఎన్నికకు అంటే 57 ఏళ్లు వస్తాయి. ఇప్పటి నుంచి మరో 2 దశాబ్దాల పాటు ఆయన రాజకీయం చేసే సత్తాను కలిగి ఉన్నారు. దాంతో ఆయన సర్వేలను సైతం పక్కన పెట్టి ధీమాగా ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. ఇక జగన్ ఫేస్లో ఏ భావం కనిపించకపోవడం ఆయనకు అడ్వాంటేజ్ అని అంటున్నారు. ఆయన ఎక్కడా తన ముఖ కవలికలలో మార్పు లేకుండా చూసుకుంటున్నారు. అంతేకాదు ముఖంలో చిరునవ్వుతో కనిపిస్తున్నారు. దీంతోనే ఆయన జనంలో వైసీపీకి పాజిటివిటీని తెస్తున్నారు. ఒకవేళ వైసీపీకి ఓట్లు సీట్లు తగ్గినా జగన్ ధీమా చూసిన వారు మనసు మార్చుకొని వచ్చేది వైసీపీయే అని ఆ వైపు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా వ్యూహాత్మకంగా జగన్ నడుచుకుంటుంటే చంద్రబాబు మాత్రం సభలలో తన ముఖంలో ఆందోళన అంతా కనిపించేలా ప్రసంగాలు చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఆయనకు దాదాపుగా ఇవే చివరి ఎన్నికల్లో సర్వేలు ఎన్ని అనుకూలంగా చెప్పినా జనాలు ఓట్లు వేసి గెలిపించేంత వరకు అసలైన ఫలితం తెలియదు. గెలిస్తే ఓకే, ఒకవేళ ఓడితే మాత్రం టీడీపీ భవిష్యత్తు ఏమిటి అన్న ఆందోళన ఆయనలో ఉంది అని అంటున్నారు. అందుకే ఆయన అంత ధీమాగా బయటకు కనిపించలేకపోతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ బాబు ఈ ఇద్దరిని చూసినప్పుడు, వారి సభను చూసినప్పుడు జగన్లో గెలుపు ధీమా కనిపిస్తుంటే బాబులో ఆందోళన కనిపిస్తుంది. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం ఇబ్బందే అని అంటున్నారు.